రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ. హెల్త్ పార్ట్నర్ హాలిక్స్ ప్రొవైడ్. మనం పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఏదేదో అయిపోతాం, కానీ చైల్డ్హుడ్ లో ఉన్నంత ఇన్నసెన్స్ అండ్ స్వీట్ మెమరీస్ మళ్ళీ ఆ తర్వాత ఇంకెప్పుడు కనిపించవు. అందుకే ఆ గోల్డెన్ మెమరీస్ అన్నింటినీ ఎప్పుడు తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటాం. అంతేకాదు చిన్న చిన్న చిన్నారులు కనిపించినప్పుడల్లా వాళ్ళని ముద్దుల్లో ముంచెత్తుతూ ఉంటాం. మరి అలాంటి నలుగురు బంగారు చిన్నారులు ఇవాల్టి ఎపిసోడ్ లో రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? సహస్ర అంటే 1000 కదా. ఇప్పుడు సహస్రాన్ని చిటితల్లి వచ్చిందనుకోండి, 1000 రకాల అల్లరిని చూడొచ్చు, 1000 విధాల మాటలు వినొచ్చు, ఇంకా వేల రకాల పాటలు, రైమ్స్ ఎన్నెన్నో విని ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ వెల్కమ్ సహస్ర విత్ హర్ పేరెంట్స్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వస్తున్న డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. హాయ్ సహస్ర. I love you. I love you. Thank you రా. I love you too. I love సహస్ర కూడా. మరి సహస్ర అంటే ఇన్ని బోల్డ్ 1000 అన్నమాట, తెలుసా? మరి నువ్వు 1000 పాటలు పాడతావు అంట కదా, పాట పాడు. ఉయ్యాలైన జంపాలైన నీతో నీరమని మళ్ళీ మన్న పుట్టించాడు సీత రాములని. అబ్బా, మరి మరి నన్ను అంటే మా మమ్మీ ఇందాక కొట్టింది, నేను ఏడుస్తున్నాను, నాకు పాట పాడు. ఏడవకు ఏడవకు నా చిట్టి తల్లి, ఏడుస నీ కండు నీలాడు కాడు, నీలాడు కాడుతే నే చూడలేను. పాలైన కావలి రంగరం కళ్ళు. అలే, అయితే అమ్మకంట బజ్జ వస్తుందట, మరి జాలి పాట పాడు. దోచుతాన దోచు మొక్కున్నా రాలితాన నలమ గోవింద జో జో. రోజు అలాగే బజ్జ పెడతావా అమ్మని నాన్నని? రోజులే. మరి కిసి ఇచ్చే అమ్మకి నాన్నకి. అనుసేపుతా నాకు ఎవరు ఇస్తారు? అయితే నాకు ముందే కిసి ఇచ్చేసావు కాబట్టి నేనేం చేయాలి నీకు? బొమ్మల రూమ్ తీసుకెళ్ళాలా? వావ్, మరి నీతో పాటు ఎవరిని తీసుకెళ్తావు? మమ్మీని డాడీని. ఎవరన్నా ఒక్కరే వెళ్ళాలి. డాడీని తీసుకెళ్ళి ఫస్ట్ డాడీతో వెళ్ళి ఆడుకో, వచ్చాక అమ్మకి అది ఇది అని చెప్పి మళ్ళీ అమ్మని తీసుకెళ్దాం. చెల్లి చెల్లి చెల్లా? ఆ చెల్లిది పెట్టుకుంది తలకి. అందరు చెల్లెళ్ళనా నీకు? అలే, మా డాడీతో వెళ్ళి అక్కడక ఆడేసుకో. ఓకే, ఓవర్ టు ద స్పైస్. ఆల్ ది బెస్ట్. అయితే ప్రసన్న గారు మీ జెంటిల్మెన్ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు, మనం కూడా చూసేద్దామా? ఓకే అండి. స్పెషల్ రూమ్ ప్లీజ్. ఓకే, సో బాగుంది కదా? చాలా బాగుంది. సో మరి బోల్డ్ అన్ని టాయ్స్ ఉన్నాయి, ఫుల్ గా డైవర్ట్ అయిపోయి టాస్క్ పర్ఫామ్ చేయకపోతే ఎలాగా? టాస్క్ ఏముంటుందో చూద్దాం. టాస్క్ ప్లీజ్. మీ పాప 1 నిమిషంలో ఎన్ని క్లిప్పులను తండ్రి మోహన్ కి పెట్టగలదా? వావ్, భలే ఉంది. అయితే ఆయనకి బట్టలు క్లిప్స్ ఉన్నాయి కదా, మొహాన్ కత్తించాలన్నమాట. చెవులకి, ముక్కుకి, బుగ్గలకి, ఇక్కడ అలా అన్నమాట. సో అలా 1 నిమిషం టైంలో ఎన్ని క్లిప్స్ ని మొహాన్ కి పెట్టగలదు అనేది టాస్క్. ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 7, ఆప్షన్ సి 8 to 10, అండ్ ఆప్షన్ డి 10 లేదా అంతకంటే ఎక్కువ. ఏమనుకున్నారు మీరు? ఆప్షన్ బి. ఆప్షన్ బి 4 to 7. సార్, ఫైనల్ ఆన్సర్? ఓకే, లెట్స్ ప్లీజ్ ది ఆప్షన్ బి ప్లీజ్. చూద్దాం పెడుతుందో లేదో. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. కూర్చుంటా. వచ్చేసి రాగానే స్టార్ట్ చేస్తుందా? పెట్టేసే ఓకేనా? ఇంకొక ఫాస్ట్
అయ్యో పెట్టట్లేదు ఏంటి ఇది అక్కడ పెట్టి నాన్న ఇక్కడ సైడ్ నుంచి పెట్టాలి. నాన్న చెంప పెట్టు నాన్న. ముఖానికి పెట్టు ముఖానికి పెట్టేసి చూపు పెట్టేసి మీరు పెట్టండి కొద్దిగా, మీరు పట్టుకోండి. అలా పెట్టేసి అలా క్లిక్ చేయి. తీసుకురా నాన్న. డాడీకి పెట్టు, పెట్టేసి నాకు మళ్ళీ డాడీకి పెట్టు. ఇక్కడ పెట్టేసి మీరు పట్టుకోండి కొద్దిగా. ఇంకోటి ఫాస్ట్ ఇంకోటి ఫాస్ట్ ఇంకో క్లిప్ అక్కడ క్లిప్ తీసుకురా 1 హెయిర్ పెట్టించుకోండి. హెయిర్ కి ఫాస్ట్ తీసుకురా ఇక్కడ పెట్టేసి హెయిర్ కి పెట్టు నాన్న. 30 హెయిర్ కి seconds అయిపోయాయి. Hair 30 కి. seconds ఉన్నాయి ఓకే ఇంకా. ఇంకోటి తీసుకురా ఇంకోటి తీసుకురా. 40 seconds అయిపోయాయి. డాన్స్ ఆయన అసలు హెల్ప్ చేయట్లేదు. బాబా మీరు పట్టుకోండి. ఉల్టా పెడతాను తను. ఫాస్ట్ ఇంకోటి ఇంకొకటి Very వేపు నాన్న. good. నాన్న క్లిప్స్ పెట్టు ఫస్ట్. 15 seconds ఉన్నాయి ఇంకా. అమ్మో క్లిప్స్ పెట్టు. అమ్మో క్లిప్స్ నోస్ పెట్టు. మీద పెట్టేసి నోస్ మీద నోస్ మీద నోస్ మీద పెట్టు. పెట్టు. ఒక్కటి పెట్టు. 10 9 8 7 6 ఇంకో క్లిప్ తీసుకురా 5 ఇంకొకటి పెట్టు. ఇక్కడ 4 3 ఇలా పెట్టేసి 2 and 1. Time up. Okay, let's call back Sasra with her daddy. కాళ్ళు నొప్పిస్తాయి. ఎంత కష్టపడింది లోపల మన శాస్త్ర. ఏం పెట్టినా ముక్కుకి ఓకే. సో ప్రసన్న గారు, శ్రీనివాస్ గారు అండ్ శాస్త్ర మీ టీం కి ఇచ్చిన టాస్క్ అక్కడ పెద్ద పెద్ద క్లిప్స్ పెట్టాము. సో ఎన్ని క్లిప్పులు పెట్టిందో శాస్త్ర నేను చెప్తా కదా. సో ఆప్షన్స్ ఇచ్చాం మీ ఆవిడకి. ఆప్షన్స్ వర్ A 1 to 3, B 4 to 7, C 8 to 10 and D 10 and above. సో ప్రసన్న గారు ఏ ఆప్షన్ చెప్పుంటారు? డి ఆప్షన్ బి 4 to 7. శాస్త్ర ఎన్ని క్లిప్స్ పెట్టింది? ఇప్పుడు సస్పెన్స్ నేను బ్రేక్ చేస్తాను. ఓకే అండి. ఫోర్ పెట్టిందండి బాబు. సో కంగ్రాచులేషన్స్, మీరు క్వాలిఫై అయ్యేట్టుగానే టాస్క్ అయితే పర్ఫార్మ్ చేశారు. బట్ క్వాలిఫై అవుతారా లేదా అనేది మాత్రం నేను త్వరలోనే చెప్పేస్తాను. అప్పుడు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ. ఓ దేవుడా, అర్జున్ గారు ఋషిని పంపించేవయ్యా. బోల్డ్ అండ్ డైలాగ్స్ చెప్తాడంటయా, కథలు కూడా చెప్తాడంటయా. ప్లీజ్ వెల్కమ్ రుషిత్ రాయల్ విత్ హిస్ పేరెంట్స్. ధైర్యం విసిరిన రాకెట్టు వాట్ ఇస్ దిస్ బాయ్స్ నేమ్? చంద్ర రుషిత్ రాయల్. నువ్వే రాయల్ అనుకుంటే అయిపోద్దా? నువ్వు రాయల్ అఫు. సరే, మమ్మీ పేరేంటి? మమ్మీ పేరేమో లక్ష్మి. ఓకే, నాన్న పేరేంటంట? మురళీకృష్ణ. మురళీకృష్ణ. నా అబ్బాయి ఎంత క్యూట్ గా చెప్తున్నాడు. ఓకే సరే, నీకు మరి పాట వచ్చేట కదా, ఏం పాట పాడతావు? బుల్లెట్ ఐటమ్ స్కెన్ రాకెట్ అంతే. వావ్, రుషిత్ డైలాగ్స్ కత్తిగా చెప్తా ఉంటావు కదా నువ్వు. ఏం డైలాగ్ చెప్తావు? నానా పంతులు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తాయి. నేను ఒకసారి చెప్తే ఒకసారి చెప్పినట్టు. వెరీ గుడ్. సరే, కథ చెప్తా ఉంటావు కదా నువ్వు బోల్డ్ అని. ఒక కాకి ఉంటది. ఒక కాకి ఎక్కడికో టిఫిన్ కోసం చూస్తుంది. ఆ కాకి బనానాస్ ఉన్నాయి, అక్కడ చూసి తింటుంది. రైట్ అవుడు వేసారు. అప్పుడు కాకి ఎవరో పడిపోయారు. అప్పుడేమో కాకి ఎవరో చూసి హాస్పిటల్ తీసుకెళ్లారు, బ్లడ్ వస్తుందని. అప్పుడు బనానాస్ తీపించి మళ్ళీ వచ్చింది. వాడిని పెద్దగా అయిపోయి కొట్టేసింది. వావ్,
బనానాస్ స్ట్రాంగ్ అయిపోయి కొట్టేసింది కదా కాకి. మరి నువ్వు కూడా తింటావా బనానాస్? గుడ్ బాయ్ రిషిత్. ఇంకేం చెప్తావు? అంచే అక్క ఒక మందిని కాదు 100 మందిని నేనే చోటా ఛాంపియన్. మన మగధీరా అన్నమాట. అదే కాన్ఫిడెన్స్ తో ఫస్ట్ రౌండ్ ఆడేద్దాం, ఓకేనా? మరి గేమ్స్ రూమ్ కి ఎవరిని తీసుకెళ్తావు? స్పెషల్ రూమ్ కి మమ్మీతో వెళ్తావా? లక్ష్మి గారు అండ్ బేబీ వెళ్తారా స్పెషల్ రూమ్ కి? డాడీ తీసుకెళ్తా. నేను తీసుకెళ్తాను. ఓకే. సో డాడీ అంత గుడ్ బాయ్ కాబట్టి మరి రుషిత్ డాడీ వెళ్ళి స్పెషల్ రూమ్ లో ఆడుకోవాలి. ఓకే, మంచిగా ఆడుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఓకే లక్ష్మి గారు, మీ జెంటిల్మెన్ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు. మనం కూడా ఒకసారి వెళ్ళిపోదామా? ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్యలో ఆ టాస్క్ పర్ఫామ్ చేయాలి. ఓకే, చూద్దాం టాస్క్ ఏంటో. టాస్క్ ప్లీజ్. మీ బాబు 1 నిమిషంలో ఎన్ని గోల్స్ చేయగలడు? మన నేషనల్ గేమ్ అండి హాకీ. సో వాడు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేద్దాం మేము ఫిక్స్ అయిపోయాం. బాగా పొడుగ్గా ఉన్నాడు కదా. సో హాకీ అడిద్దాము. ఎన్ని గోల్స్ చేస్తాడు 1 minute టైమ్ లో అనేది టాస్క్. ఓకే. సో మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ A 3 to 8, ఆప్షన్ B 9 to 15, ఆప్షన్ C 16 to 20 అండ్ ఆప్షన్ D 20 లేదా అంతకంటే ఎక్కువ. ఏ ఆప్షన్ అనుకున్నారు? ఏ. లెట్స్ రీడ్ ది ఆప్షన్ A ప్లీజ్. సో మన రుషిత్ 1 minute లో 3 to 8 గోల్స్ చేస్తాడా లేదా చూద్దాం. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఎన్ని బొమ్మలు ఉన్నాయోరా? బొమ్మలు. అమ్మో ఏంటిది? అమ్మో టోటాయిస్. వెరీ గుడ్. హాయ్ రిషి. వెళ్ళరా, ఇదిగో ఇదేంటిది? ఏమో ఉన్నాయి. ఇదేంటిది? ఇది ఖుషి వస్తుంది. వెరీ గుడ్. కార్ ఉందా నీకు? వెరీ గుడ్. ఆటో కూడా. ఓ ఆటో కూడా ఉందా? ఓకే రిషి. బాల్ పెట్టి దాంట్లో గోల్ కొట్టాలి. అలాగంటే ఇక్కడ పెట్టు. బాల్ తీసుకుని ఇక్కడ పెట్టి దాంట్లో అక్కడ కొట్టాలి. Your time starts now. Yay! వెరీ గుడ్. బాల్ ఇక్కడ పెట్టు. Rushi, come on. వెరీ గుడ్. Go. Come on, Rishi. Come on. స్ట్రైట్ కొట్టు. అలా స్ట్రైట్ కొట్టు. అరే Rishi, come on. కొట్టు కొట్టు. అరే Rishi, come on. Fast. ఒక్కడనే Rishi, come on. Okay. వెరీ గుడ్. ఇంకో రెండు కొట్టు. 3. Come on, Rishi, come on. వెరీ గుడ్. ఇంకోటి కొట్టు. 4, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Time out. ఏంటి లక్ష్మి గారు మొహం తలకలాడిపోతుంది? సో మీరు చెప్పిన ఆప్షన్ లో వాడైతే గోల్స్ చేశాడు. మనం గన్నం గట్టెక్కాము, కానీ క్వాలిఫై అవుతారా లేదా అని మాత్రం నేను చెప్తాను. ఫర్ ద మినిట్ లెట్స్ కాల్ బ్యాక్ ద డాడీ అండ్ ద బేబీ. ఓకే, లెట్స్ కాల్ రుషిత్ విత్ హిస్ డాడీ. ఫ్యాషన్ రూమ్ కి వెళ్ళావా? ఏం చూసి వచ్చావు? బాల్ ఆడుకొని అవునా? బాల్ కొట్టాం. 5 balls కొట్టాం. 5 balls కొట్టావా? సో మీకు ఇచ్చిన టాస్క్ లక్ష్మి గారు, మురళీకృష్ణ గారు అండ్ రుషిత్, మీ టీమ్ ఇచ్చిన టాస్క్ 1 minute లో ఎన్ని గోల్స్ చేస్తాడు మన రుషిత్ అని. సో ఆప్షన్స్ ఇచ్చాము ఇక్కడ మీ ఆవిడకి. ఆప్షన్ A 3 to 8, ఆప్షన్ B 9 to 15, ఆప్షన్ C 16 to 20, ఆప్షన్ B 20 లేదా అంతకంటే ఎక్కువ 20 and above. సో లక్ష్మి గారు ఏ ఆప్షన్ చెప్పుంటారు? 3 to 8 చెప్పండి. ఆప్షన్ A 3 to 8. షూరా? మీరిద్దరు అనుకున్నట్టుగా వీడు కూడా 5 goals చేశాడు. సో ఇట్స్ బిట్వీన్ ది ఆప్షన్ 3 to 8. కంగ్రాచులేషన్స్. సో మీరు క్వాలిఫై అయ్యేట్టుగా పర్ఫార్మ్ అయితే చేశారు, బట్ మీరు క్వాలిఫై అవుతున్నారా లేదా అనేది మాత్రం చెప్పాలి. ఫర్ ద మినిట్ విల్ హ్యావ్ టు వెయిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇవాళ మన ఎపిసోడ్ లో ఒక సెలబ్రిటీ వస్తోంది. గెస్ట్ గా కాదు సుమా, పార్టిసిపేట్ చేయడానికి. ఈ సెలబ్రిటీ కిడ్ కి కెమెరా కొత్తేమీ కాదు, ఆల్రెడీ మన పసుపు కుంకుమ సీరియల్ లో దుమ్ము దులిపేసింది. ప్లీజ్ వెల్కమ్ కనిష్క విత్ హర్ పేరెంట్స్.
పట్టుకుని ఇదంట నేనెళ్తుంటా హాయ్ కనిష్క, హౌ ఆర్ యు కనిష్క? Five. నీ పేరు చాలా బాగుంది. నా పేరేం చెప్పు. Satya Anasuya. సతీ అనసూయనా? Satya Anasuya. ఒక అప్పుడు కనిష్ట ఎల్లప్పుడు. అబ్బో, సతీ అనసూయ ఒకప్పుడా? నువ్వు మన పసుపు కుంకుమ సీరియల్ చేస్తున్నావు కదా, ఏదైనా డైలాగ్ చెప్పు నీది. సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు అందరు కలిస్తే నేనే. అబ్బో అవునా? సరే, మరి కనిష్కకి ఫేవరెట్ సాంగ్స్ ఏంటి? అమ్మ చూడాలి నిన్ను నాన్న చూడాలి నాన్నకి ముద్దు ఇవ్వాలి నీ ఒడియా నిద్ర పోవాలి అమ్మా అమ్మా. అరే అమ్మ నాన్న చూడాలని పక్కనే ఉన్నారు కదా, నాన్నకు ముద్దు అలా ఇచ్చి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? టక్ టకమని. గుడ్ గర్ల్ కదా. ఓకే, మరి లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. జలేబీ జెంటిల్మెన్ లేడీ అండ్ బేబీ రౌండ్. ఓకే, మమ్మీ డాడీ పేరు చెప్పు టక్. స్వప్న స్వప్న. నాన్న పేరు? శోభన్ బాబు. స్వప్న, శోభన్ బాబు గారు. మరి బేబీతో ఎవరు వెళ్తున్నారు ఫస్ట్ టాస్క్ ఫినిష్ చేయడానికి? ఫస్ట్ టాస్క్ నేనే. డాడీని తీసుకెళ్తావా? స్పెషల్ రూమ్ కి వెళ్ళి ఆడేసుకున్నావా? ఓకే, మరి ఆల్ ది బెస్ట్. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఓకే స్వప్న గారు, మీ జెంటిల్మెన్ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు. మనం కూడా ఒకసారి వెళ్ళిపోదామా? ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఓకే, దట్ ఇస్ ద స్పెషల్ రూమ్. స్వప్న గారు బాగుందా? బాగుందండి. ఏంటిది? ఓహో, ఫ్లాగ్స్ ఉన్నాయి. లెట్స్ సీ వాట్ ద టాస్క్ ఇస్. మీ పాప ఒక నిమిషంలో జెండాలతో ఎన్ని వరుసలను పెట్టగలదు? అక్కడ మనం చూసాము బాక్సెస్, కలర్ బాక్సెస్ ఉన్నాయి. అక్కడ టేబుల్ మీద ఫ్లాగ్స్ ఉన్నాయి. కలర్ బాక్సెస్ లో సేమ్ కలర్ ఫ్లాగ్స్ ని ప్లాన్ చేయాలి. సో అలా 1 minute లో ఎన్ని జెండాలను వరుసలను పెట్టగలుగుతాను అనేది టాస్క్. ఓకే, యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4 అండ్ ఆప్షన్ డి 5 and above. డి. ఆప్షన్ డియా? 5 కంటే ఎక్కువ పెట్టేస్తుందా? షూరా? అమ్మ అంటే అది ఆ కాన్ఫిడెన్స్ చూడండి. కనిష్ట సూపర్ ఫాస్ట్. సూపర్ ఫాస్ట్. ఓకే, సో చూద్దాం మరి. లెట్స్ రీడ్ ది ఆప్షన్ డి ప్లీజ్. సో కనిష్ట 1 minute టైమ్ లో 5 and above జెండాల వరుసలను పెట్టగలదు అని స్వప్న గారు అంటున్నారు. చూద్దాం. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. పింక్ తీసుకెళ్ళి Your time starts పింక్ దాంట్లో now. పింక్ కలర్ ఏంది? ఇక్కడ ఉంది. ఇక్కడ పింక్ కలర్ పక్క దాని పక్క దాంట్లో పెట్టు. Yay! Wow! Good. జల్దీ షన్ను ఫాస్ట్. తీసుకెళ్ళి ఇంకా తీసుకెళ్ళి వేరు. Channu. Channu. Yay! 2. Very good. తొందర అందులో Half minute అయిపోయింది. పింక్ దాంట్లో చలో జల్దీ. 30 seconds to go. బ్రౌన్ 3. తీసుకెళ్ళి ఇక్కడ తొందరగా. షన్ను జల్దీ. షన్ను బ్రౌన్ కలర్ లేదు. Channu. Brown color ఎక్కడ? జల్దీ పట్టు. Good. తొందరగా. Okay. జల్దీ. 10, 9, జల్దీ లాలు 8, షన్ను. 7, 6, ఎల్లో 5, 4, 3, ఎల్లో 2, రాస్తుంది. and 1. Time up. స్వప్న గారు, మన చన్ను టాస్క్ అయితే ఫినిష్ చేసింది. బట్ అనుకున్నట్టుగానే ఫినిష్ చేసిందో లేదో ఐ లెట్ యు నో. బట్ ముందుగా మనం శోభన్ బాబు గారిని కనిష్టాన్ని పిలిచేద్దాం. లెట్స్ కాల్ బ్యాక్ శోభన్ బాబు గారు విత్ కనిష్ట. ఎక్కడికి వెళ్ళొచ్చావు? గేమ్స్ ఆడొచ్చావా కనిష్ట? ఏం గేమ్స్ ఆడుకున్నావు? జెండా గేమ్స్ ఆడుకున్నావా? గుడ్ గర్ల్ కదా. మరి మీకంట నేను ఇచ్చిన టాస్క్ ఏంటంటే కలర్ బాక్సెస్ లో కలర్ ఫ్లాగ్స్, సేమ్ కలర్ ఫ్లాగ్స్ పెట్టాలి. అలా ఎన్ని పెడతావు 1 minute లో మేము టాస్క్ ఇచ్చాము. దానికి మమ్మీకి ఆప్షన్స్ కూడా ఇచ్చాను నేను. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5 and above. సో స్వప్న గారు ఏ ఆప్షన్ చెప్పుంటారు? శోభన్ బాబు గారు 5.
మీరిద్దరూ కరెక్ట్ గానే అనుకున్నారు, బట్ కనిష్ట 5 చేసిందా? 5 చేసి 5 ఫ్లాగ్స్ పెట్టింది, కానీ లాస్ట్ మినిట్ లో గ్రీన్ బాక్స్ లో yellow ఫ్లాగ్ పెట్టింది. సో 5 ఫ్లాగ్స్ పెట్టినా టోటల్ కన్సిడరేషన్ 4 ఫ్లాగ్స్. సో అలా అనుకున్నట్టుగా చేయలేదు, బట్ మీరు డిస్క్వాలిఫై అని నేను ఖచ్చితంగా చెప్పలేను, బికాస్ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ప్రస్తుతం మాత్రం విల్ హ్యావ్ టు వెయిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆరిక్ పేరు కొత్తగా ఉంది కదా? పేరే కాదు, వాడు కూడా కొత్తగా ఉంటాడు. వాడే కాదు, వాడి అల్లరి, కొంటెతనము, సందడి అన్ని కొత్తగానే ఉంటాయి. ఈ 3 అడుగుల మిసైల్ 30 మైళ్ళ దూరం దూసుకెళ్తుంది. అంత ఫాస్ట్ వాడు. చూస్తారా? దమ్ముందా? కలేజా ఉందా? అయితే కాసుకోండి. ప్లీజ్ వెల్కమ్ ఆరిక్ విత్ హిస్ పేరెంట్స్. ఓకే ఆరిక్, ఏంట్రా మ్యాచింగ్ నువ్వు డాడీ కావాలని కొనుక్కున్నారా? మరి మమ్మీ కూడా ఎందుకు వెళ్ళలేదు అట్లాగే? సెపరేట్ మమ్మీనే చేసుకుంది. మమ్మీనే చేస్తుందా సపరేట్? మమ్మీ కూడా సేమ్ వేసుకుంటే భలే ఉండేది కదా. అమ్మ పేరు జుబేదా, నాన్న పేరు బాబు దూదేక్ల బాబా. ఏంట్రా తిట్టినట్టుంది. సరే ఆరికి ఏమవచ్చు? డైలాగ్స్ వచ్చు. ఏం డైలాగ్ వచ్చు? నువ్వు జింక ముందరు సింహ ముందరు కాదు. నువ్వు భయపడిస్తే భయపడరానుకో తననుకున్నా బే షూటర్ని కాసు బస్తారా అక్కడికా. ఇంకేం చెప్తావు? అమ్మ తోడు అద్దం కన్నట్టేస్తారా. ఏంట్రా ప్రధానికి నా కొడుకు అంటున్నావు? ఇంకా ఒకవైపు చూడు, 2 వైపు చూడాలనుకోవద్దు, మామిపోతావు. ఇంకా 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 నీకు హిందీ వచ్చా? अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो. ఈ పాట ఎవరికోసం పాడావు? నీకోసమే. థ్యాంక్ యూ ఆరిక్. మన నితిన్ పాట? నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టమే, అది మాటల్లో తప్పదేగా ఉంటుంది కానీ. సో మరి ఆరిక్ అంట స్పెషల్ రూమ్కి వెళ్ళి ఆడుకుంటాట ఇప్పుడు, ఓకేనా? ఎవరిని తీసుకెళ్తావు నీతో పాటు? మమ్మీని తీసుకెళ్తావా? సరే జుబేదా గారు, ఆల్ ది బెస్ట్. ఓకే బాబు గారు, మీ లేడీ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు. చూద్దామా? ఓవర్ టు ద స్పెషల్ రూమ్. అది స్పెషల్ రూమ్. బ్యూటిఫుల్. నేను లైక్ ఇట్. దేంతో బాగా ఆడతాడు? బాల్స్ అంటే ఇష్టం. టాస్క్ కూడా నాకు తెలిసి బాల్స్ కి సంబంధించి అయి ఉంటుంది. లెట్స్ సీ వాట్ ద టాస్క్ ఇస్. టాస్క్ ప్లీజ్. మీ బాబు 1 నిమిషంలో ఎన్ని బాల్స్ ని స్ట్రాతో ఊది పడగొట్టగలడు? సో అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఫిల్ చేసినవి, దాని మీద బాల్స్ పెట్టాం కదా. లైట్ వెయిట్. యా లైట్ వెయిట్. స్ట్రాతో వెళ్ళి ఉప్పు అనేది పడగొట్టాలన్నమాట. సో అలా 1 minute లో ఎన్ని పడగొట్టగలడు ఆరిక్ అనేది టాస్క్. సో విల్ హ్యావ్ ఆప్షన్. ఆప్షన్ A 3 to 8, ఆప్షన్ B 9 to 14, ఆప్షన్ C 15 to 20, అండ్ ఆప్షన్ D 20 లేదా అంతకన్నా ఎక్కువ. I'll go with A. You'll go with A 3 to 8? Yeah. 1 minute time ఉంది. సో థింక్ అబౌట్ ఇట్. లేదు వాడు డైవర్ట్ అవుతాడు. Let's go with B. మళ్ళీ నన్ను అంటారా ఏంటి? వాడు ఫైనల్ గా మీ కాన్ఫిడెన్స్ ఏంటి? B. I'll go with B. సో లెట్స్ ప్లీజ్ ది ఆప్షన్ B ప్లీజ్. సో ఆరిక్ 1 minute టైమ్ లో 9 to 14 బాల్స్ ని స్ట్రా తో ఊదగలడు. సో అలా అవుతాడో లేదా చూద్దాం. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. Arik, come on! Hi Arik. Come on, Arik, you can do it. Arik. छोटा भीमा తీసుకో ఎల్లు తీసుకో छोटा भीम. తీసుకొని చూపిస్తా చూడు చూడు Oh.
చూడు బన్నీ నోట్లు పెడుతుంది పాలు పడేసాయి ఓకే ఊపాలి దాన్ని బన్నీ నోట్లు పెట్టి నీకు పాలు Your time starts now. ఊపాల Come on, Arik. Come on, Arik, you can do it. Come on. Very good. Come on. Very good. Come on, come on. More, more. పట్టుకోండి, పట్టుకోండి. వెరీ గుడ్ ఇంకొకటి ఊపాల ఇప్పుడు Very good, Arik. Come on. వెరీ గుడ్ మళ్ళీ ఇంకొకటి Very good. Come on, make it fast, guys. Last 15 seconds. Come on, Arik. Very good. గట్టిగా. చేత పట్టకూడదు 10, 9. Come on, one more. One more. 7, 6, 5, 4, 3, 2, 1. Time up. బాబు గారు ఏం జరిగిందంటారు? మీకేమనిపిస్తుంది? వాడు బానే. I think he tried his best. నాకు Yeah. అనిపిస్తుంది. But let's see. Let's see what happened. Sure. We'll call back Zubaida garu and Arik. Okay, let's call back Arik with his mommy. Okay. Arik, कहाँ गए थे आप? మెల్ల టాయ్స్ రూమ్ కి వెళ్ళావా? ఏం చేసి వచ్చావు? అక్కడ బాల్ చూపిన బాగుందా గేమ్? ఉప్పు అంటే పడిపోయాయి కదా అవి. ఎన్ని పడేసావు? 10 పడేస్తా. ఓ ఓకే. జుబేదా గారు అండ్ బాబు గారు అండ్ ఆరిక్, మీకు మీ టీమ్స్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడ బాటిల్స్ మీద బాల్స్ ఉన్నాయి, తర్వాత ఊదాలి. 1 minute లో ఎన్ని బాల్స్ అలా పడగొడతాడు అన్న టాస్క్ కి మీ హస్బెండ్ కి ఆప్షన్స్ ఇచ్చాము జుబేదా గారు. ఆప్షన్స్ వర్ ఆప్షన్ ఏ 3 to 8, ఆప్షన్ బి 9 to 14, ఆప్షన్ సి 15 to 20 అండ్ ఆప్షన్ డి 20 and above. ఓకే సో బాబు గారు ఏ ఆప్షన్ చెప్పుంటారు? బి ఆప్షన్ బియా? కానీ వాడు ఎన్ని చేశాడు అనుకున్నారు? మేబీ 9 అనుకుంటున్నా. రియలీ? యా యాక్చువల్ గా అయితే 10 పడిపోయాయి బాల్స్. ఓకే వాటిలో 3 వాడు చేతితో పడేశాడు. అవునవును చీటింగ్ అలా కన్సిడర్ చేసేవి 7 బాల్స్ మాత్రమే. Sure. మీరు చెప్పిన ఆప్షన్ ఏమో బి 9 to 14 అని, వాడేమో 7 పడేశాడు. Okay. ఆల్మోస్ట్ క్లోజ్ టు, బట్ డోంట్ లూజ్ హోప్. సో పిల్లలు పెద్దలు అందరూ చక్కగా ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసేసుకున్నాము. మీ 4గురిలో 2 టాస్క్ ని కంప్లీట్ చేశారు, 2 చేయలేకపోయారు. బట్ బిఫోర్ ఐ సే దట్, మీ అందరికి తెలుసు ఫస్ట్ రౌండ్ వాజ్ అన్ ఎలిమినేషన్ రౌండ్. ఫస్ట్ రౌండ్ తర్వాత 3 కంటెస్టెంట్ ఫ్యామిలీస్ మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. ఒక కంటెస్టెంట్ ఫ్యామిలీ హ్యాస్ టు సే బాయ్ హియర్ ఓన్లీ. సో ఆరిక్ అండ్ కనిష్ట, మీరిద్దరూ ఇచ్చిన టాస్క్ ని అనుకున్నట్టుగా పూర్తి చేయలేకపోయారు. మరి మీ ఇద్దరిలో ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళట్లేదు, ఎవరిని కన్సిడర్ చేస్తున్నాము అండ్ ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము? ద ఫ్యామిలీ హూ ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ రౌండ్ ఈజ్ ఆరిక్ అండ్ ఫ్యామిలీ. కంగ్రాచులేషన్స్. మనందరం చూసాం, వాళ్ళు అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేకపోయినా ఎఫర్ట్ బాగా పెట్టాడు ఆరిక్. హీ వాస్ క్లోజ్ టు వాట్ హీ యాక్చువల్లీ హ్యాస్ టు డూ. 9 అనుకుంటే 7 చేశాడు. హీ వాస్ వెరీ క్లోజ్, బట్ అండ్ డెఫినెట్లీ కనిష్ట వాజ్ అ వెరీ స్పోర్టివ్ గర్ల్ కదా. కనిష్ట గుడ్ గర్ల్. ఎవరు చోట ఛాంపియన్? నేనే చోట ఛాంపియన్. గుడ్ గర్ల్. సో శోభన్ బాబు గారు, స్వప్న గారు అండ్ కనిష్ట, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. జంతరం మమంతరం. ఓకే, సో టగడగా టాస్క్ చెప్పేస్తాను. మన జంతరం మమంతరం రౌండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా అయింది, మీరు చూసే ఉంటారు. సింగిల్ టాస్క్ ఉండదు, 2 టాస్క్స్ ఉంటాయి. వాటిని 3 కలిపి పర్ఫామ్ చేస్తారు. అక్కడ స్పెషల్ రూమ్ లో 3 మ్యాట్స్ ఉన్నాయి. 3 మ్యాట్స్ కింద కొన్ని క్లూస్ దాచించాము. మ్యాట్ మీద బొమ్మల్ని, బాల్స్ ని, బలూన్స్ తో నింపేసాం అనమాట. సో
ఇచ్చిన టైం స్టార్ట్ అవ్వగానే ముగ్గురు పిల్లలు వాళ్ళ మ్యాచ్ దగ్గరికి వెళ్ళేసి అన్ని తీసేసేయాలి, బొమ్మలు బాల్స్ అన్ని తీసేసి మ్యాచ్ కింద ఉన్న క్లూజ్ ని వాళ్ళ పేరెంట్స్ కి ఇవ్వాలి. ఓకే, అలా ఫస్ట్ టాస్క్ విల్ లీడ్ టు అ డైలాగ్. ఓకే, ఇచ్చిన క్లూస్ తో ఒక డైలాగ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్న కంటెస్టెంట్ ఫాదర్స్ అన్న మదర్స్ అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను విసిల్స్ ఇస్తాను. ఎవరు ఫస్ట్ విసిల్ బ్లో చేస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. దట్ ఆన్సర్ హ్యాస్ టు బి ఎ డైలాగ్. ఇచ్చినట్టుగా చెప్పినట్టుగా మీరు ఫీల్ తో చెప్తే మీరే లాస్ట్ రౌండ్ కి వెళ్ళే ఫస్ట్ కంటెస్టెంట్ ఫ్యామిలీ అవుతారు. సెకండ్ టాస్క్ సేమ్ అలాగే ఉంటుంది, క్లూస్ ఉంటాయి, బట్ దోస్ క్లూస్ విల్ లీడ్ టు అ సాంగ్. ఆ సాంగ్ ని ఎవరు ఫస్ట్ గుర్తిస్తారో వాళ్ళు విసిల్ బ్లో చేయొచ్చు, వాళ్ళు పాట పాడి డాన్స్ చేయాలి. ఎస్, అప్పుడే వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి అర్హులు అవుతారు. సో ఆల్ ఆఫ్ యూ రెడీ? ఓకే, ఆల్ ది బెస్ట్. ఓవర్ టు ది స్పెషల్ రూమ్. సో రెడీయా అందరూ? స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోదామా? ఓవర్ టు ది స్పెషల్ రూమ్. వావ్, హాయ్ ఎవ్రీవన్, వినపడుతున్నామా? ఆల్ ద బెస్ట్ అండి. సో ఆల్ ఆఫ్ యూ రెడీ? ఓకే, థ్యాంక్ యూ. లోపల అందరూ రెడీయా? రెడీ. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బన్నీ తీసే రాయల్ టీ, బన్నీ తీసే. రాయల్ తీసిరా. ఓకే, ఫస్ట్ క్లూ వచ్చేసింది, సెకండ్ క్లూ కూడా వచ్చేసింది. మెగా స్టార్. థర్డ్ క్లూ. ఓకే, టైం అప్. సుబేదా గారు ఫస్ట్ బ్లో చేశారు. ఒకే కదా అని పీకేస్తే ఇక కోస్తా. క్యా బాత్ హై. ఫీల్ తో చెప్పండి. ఒరే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. క్యా బాత్ హై. బాబు గారు అండ్ ఆరిక్, కంగ్రాచులేషన్స్, నెక్స్ట్ రౌండ్ వెళ్ళారు. ఓకే, విల్ వెయిట్. ఓకే, సో శ్రీనివాస్ గారు, మురళీకృష్ణ గారు రెడీయా? రెడీ. సెకండ్ లెవెల్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే ఇప్పుడు ఎవరు చాలా ఫాస్ట్ గా స్పాంటేనియస్ గా ఉంటారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. ముందే చెప్పేస్తున్నాను, పాటని మీరు గుర్తుపడితే సరిపోదు, పాడాలి, డాన్స్ చేయాలి, అప్పుడే ఆ టాస్క్ ఫినిష్ అవుతుంది, అప్పుడే మేము దాన్ని కన్సిడర్ చేస్తాం. చూద్దాం మరి, లెట్స్ గో టు ద స్పెషల్ రూమ్. ఓకే, సో మీకోసం టబ్లో రెడీగా ఉన్నాయి బొమ్మలు. అన్నిటిని టపటపా పారేసేసి లోపల ఉన్న ఫొటోస్ ని మమ్మీలకి ఇచ్చారు. ఓకేనా? ఓకే ఓకే. అండ్ ఇక్కడ డాడీ కరెక్ట్ గా పాటని గుర్తుపడితే పాట వస్తుంది, డాడీ పాడుతుంటే డాన్స్ చేయాలి. ఓకేనా? మమ్మీలు మీరు కూడా. ఓకే ఓకే. సో చాలా ఇంపార్టెంట్ ఇది మీకు. ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. యువర్ టైం స్టార్ట్ నౌ. పడేసాను. అబ్బా, అన్ని ఏమన్నా తీసేయ్. చూసారా? Come on. పడే. ఇంకా పెద్ద పెద్ద రెడీ బెస్ట్. రాయల్ రాయల్ తీయాలి. మమ్మీలో పట్టుబడికి రాకూడదు, అక్కడ కూడా డాన్స్ చేయాలి. Fast గా. రాయల్ తీయాలి. ఓకే, అమ్ము ముందుకు ఆర్తితో. వచ్చేయ్. ముందుకెళ్ళి నాన్న. ఓకే, ఒక క్యూ రాజోల్. వచ్చేస్తుంది ఇంకా. రాజోల్. ఫోటోస్ చూడండి. ఏ సెకండ్ కూడా వచ్చేసింది, ఏంటో అది. నాన్న, ఓకే, బొమ్మలు నెక్స్ట్ నెక్స్ట్ తీ నాన్న, ఫోటోస్ అనేది తొందరగా ఆర్తిగా. ఇంకొక ఫోటో ఉంటుంది చూడు నాన్న. ఓకే, నాన్న, ఇక్కడ అన్ని. ఇంకో ఫోటో ఉంటుంది చూడు. వెరీ గుడ్. నెక్స్ట్ పిక్చర్ కూడా వచ్చేసింది. అయ్యా బాబోయ్. ఓకే, టైం అప్. శ్రీనివాస్ గారు, పాట తెలుసా? కత్తి, కాజోల్. ముందు కాజోల్ కూడా ఆ, వచ్చింది. కాజోల్, చెప్పండి. కత్రినా కైఫ్. కత్రినా కైఫ్. ఇంకా ఇంకో క్లూ. ఆవిడెవరండి? ఆవిడెవరండి బాబు? కాజల్ పక్కన గుర్తించట్లేదా మీరు? కత్రినా కైఫ్, కాజోల్ చెల్లెలువా, కత్తి లాంటి. ఆవిడెవరు చెప్పండి మీరు ఫస్ట్. 4 క్లూ చెప్పట్లేదు మీరు. లక్ష్మి గారు, చెప్పండి. మీరు 4 క్లూస్ ని గుర్తించండి ఒకసారి. కత్తి, కత్రినా కైఫ్, కాజల్, కరీనా కపూర్. అబ్బా, బతికించారు. కరీనా కపూర్ అండి బాబు. కరీనా కపూర్.
సరే పాట వచ్చా? కత్రినా కైఫ్వా కాజల్ కి చెల్లెవా కరీనా కపూరా కత్తి లాంటి దగ్గర గారి ఫిగర్ ఇవా పాట ఎలా ఉంది తెలుసా? హాయ్ కత్రియా గైస్, హాయ్ కరీనా కపూరా అమ్ముతున్నట్టు ఉంది వాళ్ళని. హే కాజల్ కాజల్ చెల్లివా పాడండి. రావట్లేదు మేడం. శ్రీనివాస్ గారు మిస్సెస్ పాడుతోంది, విందాం ఒకసారి. పాడండి మీరు. కాజల్ చెల్లివా కత్తి లాంటి ఫిగర్వా అందమైన బాబు. మేడం కాజోల్ చెల్లెలు వావా వావా. ఏ కాజల్ చెల్లివా కరీనా కి కజనవా కత్రినా కైఫ్వా కత్తి లాంటి ఫిగర్వా. జల్లు చెల్లివా కరీనా కి కజనివా కత్తిరినా కైపువా కత్తి లాంటి ఫిగరివా జల్లు చెల్లివా కరీనా కి కజనివా కత్తిరినా కైపువా కత్తి లాంటి ఫిగరివా. అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే ఎందుకు ఎదవ జన్మ ఏటిలో నూకవే ఇనవే కన్యాకుమారి కరెంగే సవాలే రవనే బలాది జోడి అమ్మడు అమ్మాడే. మొత్తానికి పాట అయితే ఐడెంటిఫై చేశారు కాబట్టి మురళీకృష్ణ గారు you're going to the next round. So Rishit Royal and family, you are qualified for the next round. Congratulations. Okay, Sastra and family, really sorry. కానీ మీరు చాలా చక్కగా డాన్స్ చేశారు ప్రసన్న గారు. శాస్త్ర చోటా ఛాంపియన్ బాగుందా? బాగుంది. ఏం నచ్చింది నీకు? అన్నట్టుగా నచ్చింది. థ్యాంక్ యూ శాస్త్ర. నువ్వు వస్తా మా టీవీలో. మీ టీవీలో నేను వస్తానా? అర్రే అయితే మళ్ళీ మీ టీవీలో నువ్వు కూడా వస్తున్నావు తెలుసా? మన ఇద్దరం వస్తున్నావు. నీ పేరు హాసిని అవుతుందా? వెరీ క్యూట్ గర్ల్. చోటా ఛాంపియన్ నేనే చోటా ఛాంపియన్. Very good. All the best. God bless you all. Thank you so much for being on this show. Okay, Arikan family, congratulations first. మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో Arikan family 6 pots రెడీగా ఉన్నాయి మీ ముందర. ఏ pot ని పలగొడతాం? సరే ఆలోచించుకుంటా సార్. ఓకే మరి ఆరిక్ ఏ పాట్ పలగొడదాంనా? ఎల్లోనా? సరే నువ్వు పాట్ పలగొట్టే ముందు నేను ఫనీ అనసూయ ఫనీ క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఫనీగా ఆన్సర్ ఇస్తావా ఆరిక్? కుక్క తోకెందుకు గుప్తుంది? గాలి వస్తే ఎందుకు? గాలి వస్తుందా తోకుప్తే? 2 వీలర్స్ కి ఎన్ని వీల్స్ ఉంటాయి? 2 వీలర్స్ కి 2 ఉంటాయా? స్టెప్నీ 3 ఉంటాయి. 3 ఉంటాయా? వెరీ గుడ్. సరే మరి మమ్మీ బాగా వంట చేస్తుందా, డాడీ బాగా వంట చేస్తాడా? మా మమ్మీ. నాన్న ఏం చేస్తాడు, వంట బాగా చేయడా? ఆఫీస్ ఉంటుంది పోతారు పెద్దన. వెరీ క్యూట్ బాయ్. సో ఆరిక్ చక్కగా చెప్పాడు కాబట్టి ఎల్లో పాట్ పగలగొడతా అంటున్నావు కదా, ఎల్లో నీ ఫేవరెటా? ఒకటే ఛాన్స్ ఉంది, సింగిల్ ఛాన్స్, సింగిల్ పాట్, సింగిల్ స్ట్రోక్. ఎల్లో ఫిక్సా? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గో ఫర్ ఇట్. ఓకే, 5,000 rupees. థ్యాంక్ యూ. సో కంగ్రాచులేషన్స్, 5,000 రూపీస్ వచ్చాయి మీకోసం. నా దగ్గర రెడీగా ఉన్నాయి. ఇవి మీరు ఇంటికి తీసుకెళ్తారా లేదా అనేది మాత్రం ఇప్పుడే చెప్పను. ఓకే. బికాజ్ మన రిషిత్ రాయల్ కి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. విల్ వెయిట్. ఓకే. ఓకే, రిషిత్ అండ్ ఫ్యామిలీ రెడీయా? కాకపోతే నేను రిషిత్ కొంచెం మాట్లాడుకోవాలి. రిషిత్, నేను టీచర్ ఎప్పుడైనా తిట్టిందా? ఓమన్ తిట్టిందిరా? అలా చేస్తాను, అలా ఎందుకు చేస్తున్నావు? అలా ఎందుకు చేస్తున్నావు రిషిత్ అని తిడుతుందా? సరే మరి మైసూర్ పాక్ లో మైసూర్ ఉంటుందా? ఉండదా? ఏముంటుంది? స్వీట్ ఉంటుంది. స్వీట్ ఉంటుందా? మరి లక్ అంటే ఏంటి?
లక్ అంటే గుడ్లు. గుడ్డులక్క సరే నీకు కూడా గుడ్డులకు ఏ పాట్ పలకూడదామో ఆలోచించు. ఆరెంజ్. ఇంకొకసారి ఆలోచించి చూద్దాం. సో రిషిత్ ఏ పాట్ పలకూడదాం? ఆరెంజ్. ఫిక్సా? ఆరెంజేనా? ఎందుకు? నా ఫేవరెట్ నీ అండి. ఫేవరెట్ ఆరెంజ్. ఓన్లీ సింగిల్ ఛాన్స్. అందరూ కలర్ తీసుకుంటారు కదా. 100 కలర్స్ చూసుకుంటారా? నేను నీ ఇష్టం రా. సరే చూస్తాను. తీసుకో. ఓకే 15,000. Congratulations. This means Rishit Royal is the Chota champion. Congratulations. I'm really sorry. No It's okay. problem. It's okay, no It's been problem. great మీరు ఇక్కడ రావడం, మాతో ఇంత అల్లరి చేయడం, ఫ్రెష్ గా వాడు and keep loving us like this. Thanks a lot. God bless. Thank you. Thank you. సో చూసారు కదా ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, హెల్త్ పార్ట్నర్ హార్లిక్స్ ప్రోమైన్ లో చోటా ఛాంపియన్ ఇస్ రిషిత్ రాయల్. కంగ్రాచులేషన్స్. Thank you. 15,000 rupees. Woo! అయితే రిషిత్ ఇన్ని డబ్బులు వచ్చాయి కదా, నాకు ఇస్తావా? మరి నీకెట్లా? చిన్నకి బుక్ కొనుక్కొని దాంట్లో పేరు పెట్టి ఇచ్చి ఇస్తారు. సో స్వీట్. ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ అండ్ హెల్త్ పార్ట్నర్ హార్లిక్స్ ప్రోమైన్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరింత అల్లరితో కలుస్తాను. కీప్ లవింగ్ us like this. Good night and take care. Woo!